హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, షష్ఠీ తిథి. ఈరోజు స్వాతి నక్షత్రం, మంగళవారం. చాలామంది ఈరోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం మంగళాంబికా దేవ్యై నమః, ఓం మంగళాంబికాదేవ్యై నమః, ఓం మంగళాంబికాదేవ్యై నమః. ఈ నామాన్ని జపించడం వలన వివాహం లేని వారికి వివాహం, అలాగే ఇంట్లో శుభకార్యం జరుగుతాయి. అలాగే మంగళాంబికాదేవి దేవాలయం కుంభకోణంలో ఉంది. ఇక్కడ దేవాలయంలో 70,000 బీజ మంత్రాలు ఉన్నాయి. అలాంటి క్షేత్రమే మంగళాంబిక క్షేత్రం. ఇక్కడే మొదటి శివలింగం ఆవిర్భవించింది అని కూడా చెప్తారు. అలాగే ఈ క్షేత్రం నుంచే 18 శక్తి పీఠాలకు శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా సజైల స్నానాన్ని ఆచరించాలి అని చెప్పేసి మన సంప్రదాయంలో ఉంది. అనగా వస్త్రాలతోనే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు కనీసం ఒక గోపీనమైన ఉండాలి. ఒక్క వస్త్రమైన శరీరం పైన ఉండి చేయడమే సచైల స్నానం. ఇదే మనకి పవిత్ర స్నానంగా చెప్పబడుతుంది. అంగవస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. అలాగే రాత్రిపూట తల విరబోసుకొని జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు. ఇలా నిద్రించినట్లయితే ప్రేత శక్తులు ఆకర్షించబడతాయి. అలా జుట్టు విరబోసుకుంటూ తిరిగినట్లయితే అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించబడుతుంది. కాబట్టి పూర్వం నుంచి మన పూర్వీకులు జుట్టుకు సాంబ్రాణి పొగ వేయడం, ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే ఏదైనా దుష్టశక్తులు ఉంటే అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు వాస్తులో భాగంగా పిత్రార్జిత ఆస్తి అనేది ఏ దిశ నుంచి వచ్చినా కూడా పర్వాలేదు. కానీ మీరు స్వంతంగా ఏదైనా ఇంటిని కానీ ప్రాపర్టీని కానీ తీసుకోవాలి అనుకుంటే, ఒకవేళ మీరు రెంట్కున్నట్లయితే ఆ రెంట్ హౌస్ నుంచి అయినా సరే మీరు తూర్పు ఉత్తర భాగం నుంచి తీసుకోవడం చాలా మంచిది. దక్షిణ దిశ నుంచి కొన్నట్లయితే అనారోగ్య సమస్యలు, పడమట దిశ నుంచి కొన్నట్లయితే నష్టాలు జరుగుతాయి. ఇక ఇంట్లో ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి, డబ్బులు నిలవడట్లేదు, ఆర్థికంగా బాగుండట్లేదు అనుకుంటే ఆ ఇంట్లో దక్షిణ దిశలో వాస్తు దోషం ఉంది అని అర్థం. ఆ దక్షిణ దిశలో ఎక్కువ భాగం ఖాళీగా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక రేపు ఉదయం బుధవారం సప్తమి గడియలు ఉంటాయి. రేపు స్నానం చేసే నీటిలో ఎర్రచందనం చూర్ణాన్ని, ఇలాచీ పౌడర్ని వేసుకొని స్నానం చేసి మహావిష్ణువు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. తులసి దళాలతో చేసిన మాలను స్వామివారికి సమర్పించండి. ఇలా ఆచరించినట్లయితే పితృదోషాలు తొలగిపోతాయి. పితృవుల ఆశీస్సులతో వంశాభివృద్ధి కలుగుతుంది. పితృల నుంచి రావాల్సిన ఆస్తి కూడా వస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం రాహుదోషాల వలన, రాహుగ్రహం వలన ఎవరికైనా కూడా పిల్లల్లో కోపము, ద్వేషం ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రం గణపతిని గరికతో పూజించి అర్చించండి. ఇలా ఆచరించినట్లయితే రాహుదోషాలు తొలగిపోతాయి. పిల్లలకు విద్యాభ్యాసంలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే పిల్లల్లో ఉన్న కోపము, ద్వేషము కూడా తొలగిపోతాయి. తప్పకుండా ఆచరించండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.